బుధవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగా పోటీల కరపత్రాలని సాధకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడా పాపిరెడ్డి మాట్లాడారు. బుధవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగా పోటీల కరపత్రాలని సాధకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడ పాపిరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నందున యోగా సాధకులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని తెలిపారు. యోగా పోటీలో 8 సంవత్సరముల నుండి 60 సంవత్సరాల పైబడిన మహిళలు, పురుషులు పాల్గొనవచ్చని తెలిపారు. 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ఒక గ్రూపు, 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు, ఆపై 60 సంవత్సరాల పైబడిన వారికి గ్రూపుల వారీగా యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వబడుతుందన్నారు. ఈ నెల 28 వరకు ఈ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు భాస్కరాచారి, ముప్పారపు నాగేశ్వరరావు, సంత్ నిరంకార సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, వి లింగయ్య, సుదర్శన్ రెడ్డి, సుధాకర్, మల్లారెడ్డి, సైదులు, గోరంట్ల శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్, కళ్యాణి, మంజుల, మాధవి, శ్రీదేవి, సుజాత, పి నాగలక్ష్మి, చాడా లక్ష్మి, దివ్యారెడ్డి, కవిత, ఓ లింగయ్య, శ్రీనాథ్, బాలకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యోగా ప్రచార సమితి తెలంగాణ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లా అందరూ సాధకురాళ్లతో మరియు వివిధ విభాగాల్లో యోగా యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మార్చి 2, 3, 2025 నాడు ఈ కార్యక్రమం స్థానిక బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 8 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అందరికీ యోగా ఆసనాల మీద పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు పాల్గొని అత్యధికంగా సూర్యాపేటలో మనం యోగా అంటేనే సూర్యాపేట అనేటట్టుగా మనం గతంలో నిర్వహించుకున్నాం యోగా డే. ఇట్లా దానికి అనుకూలంగా ఈసారి ఒక ప్రాక్టీస్ కింద తీసుకొని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం మంచిగా నిర్వహించుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో సూర్యాపేటలో యోగా పోటీలకు వేదిక కావాల్సిందిగా ఆ రకంగా అందరూ పాల్గొని ఈ యోగా పోటీలను ఘనంగా నిర్వహించుకొని సూర్యాపేటలో వెళ్తే వాళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చారు అనే విధంగా మన అందరూ సాధకురాలు పాల్గొని ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మన ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణ కళ్యాణ మండపం వేదికగా ఈ యొక్క యోగా కార్యక్రమాలను కాంపిటీషన్తో నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. మనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్ని ఎంకరేజ్ చేయమని గురువుగారు చెప్పారు. అదేవిధంగా చాలా అవసరం, యూత్కి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు టైంని ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటటువంటిది అందరికీ తెలిసిందే. దొరికిన సమయాన్ని వృధా చేసుకోకుండా వారు కూడా వారి ఆరోగ్య నిమిత్తము వారి పేరెంట్స్తో సహకరించి, పేరెంట్స్ పిల్లలకి సహకరించి ఈ యొక్క పోటీల్లో పాల్గొని వారి జీవితాన్ని కూడా ధన్యత చేసుకునే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. గురువుగారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాలు మన పాత ఉమ్మడి జిల్లా స్థాయిలో
యోగా పోటీలు ఏర్పడడం జరిగినది. ఈ పోటీకి మన యొక్క బ్రాహ్మణ కళ్యాణం ఫంక్షన్ హాల్లో ఏర్పడడం జరిగింది శ్రీరామ్ నగర్లో. ఈ కార్యక్రమాన్ని మన సాధకులు అందరం కలిసేసి ప్రచారం చేసి అందరికీ విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలిసే విధంగా, పెద్దవాళ్ళు కూడా తెలిసే విధంగా మనం ప్రచారం చేసి అందరూ పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి. ఏజ్ వైజ్గా కూడా ఏర్పడడం జరిగిందండి. ఏజ్ వైజ్గా ఏర్పడడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైన వారు కూడా ప్రతి ఒక్కరూ తన శక్తి మీద ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ఏజ్ వైజ్గా 8 నుంచి 12, అలా 13 నుంచి 19, 20 నుంచి 29, 30 నుంచి 39, 40 నుంచి 49, 50 నుంచి 59, తర్వాత 60 పైన. అలా మీ పోస్టర్లో ఈ యొక్క ఆసనాల యొక్క ఒక విషయంగా భావిస్తున్నాం. అదే మహాలక్ష్మి గారిని గౌరవిస్తున్నాం. వాళ్ళ ముందు రాణించాలని చెప్పని, రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. అలాగే తెలంగాణ యోగా